కాలినడకన తిరుమలకు పవన్ కళ్యాణ్ కొండ మీద ఇడుస్తాడట ప్రాయశ్చిత్త దీక్ష. సర్కార్ బళ్లకు పోయిర్రు కలెక్టర్లు, అంతా అరుస్కూరు పొల్లగాళ్ల తిప్పలు. పట్నంలో గట్టిగా వరద వచ్చిందంటే అన్నిటికంటే ముందుగల మునిగేటిది బస్తీలలో ఉండేటి ఇండ్లే. అందుట్లో మూసీ నదికి 2 రోకుల ఇండ్లున్నోళ్ళ తిప్పలు చిన్నగా ఉండదు. గట్టిగా వరద నూకొస్తే ఏం లేదు, బోళ్ళు బాసాలు ఇంట్లో సామాన్లు సట్రా సాలగం వరద పాలవుతుంటాయి. అందుకనే సర్కారోళ్ళు మూసీకి చుట్టుముట్టుండేటి పబ్లిక్ ను ఖాళీ చేపిచ్చే గీ కార్యం ముంగటేసుకుంది. మూసీని ముద్దుగా చేసే కార్యం సురువైందుళ్ళు. అందుకనే అందరినీ ఇండ్లు ఖాళీ చేపిచ్చిర్రు, 2 అలల ఇండ్లకు తోలిచ్చిర్రు. గడ్డపారలు అందుకొని వచ్చి పనులు సులువు చేసిరిట్ట. అగా చూడు, చాదరిగట్టు శంకర్ నగర్ బస్తీలో ఇండ్లను ఎట్ట కూలగొడుతున్నారో. ఇంతకు మునుపు అధికారులు తిరిగి ఆర్బీఎక్స్ అని ఏడేడ గోడలకు రాసిపోయి ఎన్నిటిట్లా కూలగొట్టుకుంటూ వస్తున్నారు. అంటే మూసీ గర్భం కింద ఉన్న ఇండ్లన్నిటికీ అధికారులు సర్వేలు చేసి ఇట ముద్దరు లేచిపోతే అండ్లున్నోళ్లను ఖాళీ చేపించి కూలగొడుతున్నారు అన్నట్టు. మరి వాళ్ళంతా ఏడబోయిలంటారా? ఏడికి పోలేదు. సర్కారు బండ్లు పంపించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు తోలిచ్చారు. అట్లా కొంతమందికే ఇండ్లు వచ్చినాయి, ఇంత మందికి రాలేదనేది ప్రతిపక్ష పోలు అంటున్నాం ముచ్చట. పేదవాళ్ళని ఆదుకో, బస్తీలలో ఉన్న వాళ్లకు దమ్ముంటే కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే మొగోని అయితే నువ్వు 2 లక్షలు కట్టు, వద్దంటలేం. కానీ ఉన్న ఇంట్లోకి వెళ్ళి బయట వారిస్తామంటే మాత్రం ఊకోమెట్టి పరిస్థితులు మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాల్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కట్టించిన ఇండ్ల దోలుడు కాదు, శాతనైతే ఇగిన్ని కొత్త ఇండ్లు కట్టాలే అన్నట్టే మాట్లాడుకొచ్చిండు కేటీఆర్ సారు. అంతేకాదు ఇంకేమన్నాడో ఇనులే. బయటికి చెప్పే లెక్కలు వేరున్నాయి, లోపల లెక్కలు వేరే అలాగే ఉన్నాయి. బయటికి ప్రభుత్వం చెప్తుంది దగ్గర 18,000 20,000 మంది పోతారని చెప్తుంది. కానీ లోపల లెక్కలు వేరే ఉన్నాయి. దగ్గర 40,000 మందిని, 40,000 కుటుంబాలను, అంటే దాదాపు 1,50,000 2 లక్షల మందిని రోడ్ల మీద వారేసే ప్రయత్నం ఈ మూసీ ప్రాజెక్ట్. ఎవడు అడిగిండు అసలు నేను మూసీ ప్రాజెక్ట్ చేయమని? మూసీని ముద్దుగా చేయమని ఎవరు అడిగిలి నిన్ను? ఇప్పుడు ముద్దుగా లేకుంటే ఏమైంది? మూసీని ముద్దుగా చేస్తాం, అలికి పూసినట్టు చేస్తాం అని చెప్పుకుంటూనే అందరినీ రోడ్ల మీదే చేయగలని చేస్తున్నారు సర్కారు వాళ్ళు అన్నట్టే ఆడిపోసుకున్నాడు. అంతేకాదు పబ్లిక్ అడ్డం తిరగాలన్నట్టే నూరిపోసిండు అక్కడ వాళ్ళకు. రెడీ ఉండాలి, మీ చుట్టాలు గిట్టాలు అందరిని పిలుచుకోవాలి, ఎక్కడ వాళ్ళు అక్కడ, అవసరమైతే బుల్డోజర్ గడ్డంగా పండుకోవాలి, మమ్మల్ని దొక్కుకుంటే ఊరబాయి అని చెప్పాలి. అట్లయితే వీళ్ళందరూ చక్కగా అవుతారు తప్ప, లేకపోతే రేవంత్ రెడ్డి లాంటోడు మంచి మాట వినడు. కాబట్టి దయచేసి ధైర్యంగా ఉండండి, మీ కండగా కేసీఆర్ ఉన్నాడు. గిట్లా పబ్లిక్ కు ఉన్నదోటి లేనిదోటి నూరిపోసిండు కేటీఆర్ సారు. సర్కారు వాళ్ళు వస్తే రానియకుండా బుల్డోజర్లకు అడ్డంగా వండుకోవాలన్నట్టే పూసగుచ్చిండు. ఇక సార్ ఇట్టంటుంటే అటు షై పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతన్న ఏమంటుండో అది కూడా ఎనోలే. ఎంతో మందిని లాఠీ చార్జ్ చేయించారు, ఎంతో మందికి ఆత్కడి చేయించిండ్రు. ఈ కొడుకులు ఇలా నీతులు మాట్లాడుతున్నారు, బుల్డోజర్ కడ్డం పడుతుంటా. సేమ్ ఆయన మ్యాచ్ బ్యాగ్స్ దొరకలే అని చెప్పి ఒక మంచి ప్రాణాలు తీసినట్టు మళ్ళా ఈ హైడ్రాన్ పట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అల్లకల్లోలం సృష్టించి డిస్టర్బ్ చేసే దశలో కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఆ దశలో పోతుంది. గిట్టా ఇప్పుడు మూసీ కాలువను ముద్దుగా చేసే దాని మీద జోరుగా నడుస్తుంది పంచాది. మరి చూడాలకి పంచాది ఎడిపోతుంది అనేది గాని ఇండ్లు ఖాళీ చేసి బజార్ల పడ్డోళ్ళనే సర్కారు ఎట్లా ఆదుకుంటారో ఏమో పోండ్రి. అన్నిటి సంగతేమో గానీ ఏపీలో కొత్త సర్కారు వచ్చిన కాడ నుంచి పింఛన్లు మాత్రం బరాబర్ 1వ తారీఖు నాడే ఇస్తుర్రు పబ్లిక్ కు. ఇంతకు మున్పు జగన్ సర్కారు ఉన్నప్పుడు వాలంటీర్లు ఇచ్చేదుండే, కానీ ఇప్పుడు అట్లా కాదు, ఏకంగా ఎమ్మెల్యేలు మంత్రులే పోయి ఇచ్చొస్తుర్రు. అప్పుడప్పుడు తీరిక చూసుకొని పోయి సీఎం సార్ కూడా పింఛన్లు వంచుతుండు. ఇక ఇట్లా ఏమో అనుకున్నాం గానీ ఏపీ సీఎం చంద్రబాబు సార్ చాలా ఇకమతి కల్లోడున్నట్టు. ఎక్కడ నెగ్గాలనో కాదు, ఎక్కడ దగ్గాలనో తెలిసినోడు. రాష్ట్రానికి సీఎం అయ్యిండి కూడా పబ్లిక్ ఇండ్లకు పోతుండు, మంచి షెడ్డలార్చుకుంటుండు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో ఉన్న పుచ్చకాయల మాడ ఊళ్ళకు ఎన్టీఆర్ భరోసా కిందిచ్చే పెన్షన్లు పంచిపెట్టే కార్యం మీద పోయిన సీఎం సార్ ఇంటింటికి తిరిగి పబ్లిక్ తిప్పలన్నీ అరుచుకున్నాడు. స్థలం ఉందా? ఇంటి దాకా ఉందా? ఇల్లు ఇస్తే కట్టుకుంటాం. ఇప్పుడు కలెక్టర్ ఇద్దరికి ఎట్లా పెట్టారనుకుంటా మీరు? ఈ ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి, ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి, ఇమీడియట్ కట్టుకుంటారు.
రెండో అతనికి ఆటో ఒకటి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి, చేసేయండి. అతను ఆపరేట్ చేసుకుంటాడు, కొంత డబ్బులు సంపాదించుకుంటారు. ఎంతమంది నీకు పిల్లలు, ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఏం పని చేస్తారు, నీకెంత సంపాదన ఉంటది అని అన్ని అడిగి తెలుసుకున్నాడు సీఎం సారు. అంతేకాదు వాళ్ళ ఇంట్లో బుడ్డ పిల్లగాడు ఉంటే ఆ బుడ్డ పిల్లగాడిని ఎత్తుకొని సొంత మనవడిని ఆడిచ్చినట్టే ఆడిచ్చిండిట. ఏం కావాలా? ఫస్ట్ సరే పెట్టుకున్నారు పేరు. ఓకే అమ్మా. ఆగో చూసిరా ఎంత పాయనం కొద్దిగా ఆడిస్తున్నాడో సీఎం సారు. ఇక వాళ్ళ తిప్పలన్నీ అరుచుకున్నాక వాళ్ళకి ఇల్లు కట్టిస్తానని గుండె ధైర్యం చెప్పొచ్చిండు. ఇంకొకరి ఇంటికి పోయిన కాడ కూడా వాళ్ళు షాయి నీళ్ళు ఇస్తే సపరిచ్చిండిట. ఇంకా రా. దూరం పెట్టండి. పలు చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఇయర్లీ చాలా హ్యాపీగా ఉన్నారు సార్. నాకు కూడా ఒక అవగాహన, ఫ్యామిలీస్ ఎట్టెట్టున్నాయనేది ఒక ఐడియా వస్తుంది. ఆగో ఇట ఇంటింటికి తిరుగుడు, పింఛన్లు వాంచుడు, తిప్పలాల్చుకున్నాడు. ఇక అటంక ఊరోళ్లతో పెట్టిన ముఖాముఖి కార్యంలో మాట్లాడుకుంటా ఎగస్ పార్టీలను పొట్టు చాపించిండు. వీళ్ళు చేసిన తప్పులు వెంటాడుతున్నాయి. కొన్ని వేల మంది, లక్షల మంది మీ భూమి వేరే వాళ్ళ పేరుతో రాయిచ్చేశారు. ఇంకో పక్క సర్వే అనే పేరు పెట్టి ఆ సర్వేలో మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ బౌండరీస్ మార్చేసే పరిస్థితికి వచ్చారు, సరిహద్దులు మార్చేసే పరిస్థితికి వచ్చారు. అవన్నీ కూడా సెటిల్ చేస్తున్నాం. ఇంకో పక్క మీ పట్టాదారు పాస్ పుస్తకం మీద ఆనాటి ముఖ్యమంత్రి ఫోటో, మీ తాత, మీ నాన్న, మీ ముత్తాత వాళ్ళు ఇస్తే ఆస్తులు ఇస్తే దానిపైన బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు నేను మారిస్తే నేను కూడా నా బొమ్మ వేసుకోవచ్చు. నా బొమ్మ వేసుకోవడం లేదు. గిట్లా ఊరోకు వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమేం చేస్తారో చెప్పుకుంటూనే ఎగస్ పార్టీ వాళ్ళ మీదకి కారాలు మిలియాలు నూరిండు సీఎం సారు. గిట్లా పొద్దంతా వాళ్ళ ఊళ్ళోనే ఉన్నాడు. గంత పెద్ద సీఎం సారు ఊళ్ళోకి వచ్చుడే కాదు, ఇంటింటికి తిరిగేటాళ్లకు పబ్లిక్ మురిపం కూడా చిన్నగా లేదు. ఇక ఏమో అనుకున్నాం గాని సార్ అంటే సారే పోండ్రి, బాబు సారు ప్రజల నాయకుడు అంటుంటే ఏమో అనుకున్నాం గాని ఇది చూస్తుంటే వాజీబే అనిపిస్తుంది అనుకుంటూ అడగి ముచ్చటలకైనా ఏపీ పబ్లిక్. మండలానికి ఒకటే ఉండేది ఇంతకు మునుపు మందు కొట్టు, కానీ ఇప్పుడు అట్లా కాదు, 2 ఇంకా అవసరమైతే 3 దాకా ఉన్నాయి. ఎందుకంటే మందు బాబులకు తక్లీఫ్ కావద్దని అధికారుల ఆపోచన. కానీ ఏపీలో పోయిన సర్కారు ఉన్నప్పుడు సర్కారు వాళ్ళే మందు అమ్మాలని రూల్ పెట్టింది జగన్ సర్కారు. కానీ ఇప్పుడు మళ్ళా బాబు సార్ కుర్చీ ఎక్కినాక ఆయనతో పాత పద్ధతిలోనే పెడుతుండు. మందు లేని రాష్ట్రం లెక్కన 5 ఏళ్లు ఏపీని ముంగడికి తీసుకుపోయినామని పోయిన పంకపాటి సర్కారు చెప్పుకుంటుంటే మందు మీద దందాలు నడిచినాయి. అందుకనే కొత్త పాలసీ పట్టుకొస్తున్నాం అంటున్నారు కొత్త సర్కారు వాళ్ళు. ఇక ఎవరిని అనుకున్నా ఆగేది లేదన్నట్టు కొత్త పాలసీని పట్టుకరానే పట్టుకొచ్చారు ఏపీలో సర్కారు వాళ్ళు. 2 ఏళ్ల దానుకుంటుందట కొత్త పాలసీ. అంటే అక్టోబర్ 1వ తారీఖు వచ్చే ఏడు అంటే 2025 అక్టోబర్ 30వ తారీఖు దాకా కొత్త మందు పాలసీ ఉంటది అనేది సర్కారు వాళ్ళు చెప్తున్నా ముచ్చట. ఇక ఇదే కొత్త పాలసీ మీద నోటిఫికేషన్ కూడా విడుదల చేసారు. మద్యం అంతా వీళ్ళు, డిస్టిలరీస్ వీళ్ళే ఓనర్షిప్, అక్కడి నుంచి హోల్సేల్ వీళ్ళే, రీటైల్ వీళ్ళే, షాపులో అమ్మేది వీళ్ళే, కల్తీ చేసేది వీళ్ళే. ప్రజలంటే ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా చేసి పారేశారు. అందుకే నేను చెప్పా, ఎవరైనా సరే ఇందులో ఏలు పెడితే షాక్ కొట్టాలి. నూతనమైన మద్యం పాలసీ తీసుకొచ్చా. అదే సమయంలో ఆ మద్యం పాలసీలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని, ఎవరైతే శెట్టి బలిజ, ఈడిగా, అదే మరిగా మిగిలిన గౌడ వీళ్ళందరి కోసం 10% షాపుల్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఇక జగన్ సర్కారు ఉన్నప్పుడు పట్టుకొచ్చిన సర్కారు వల్ల మందు దుకాణాలు మూతపడ్డట్టే. ఇక ఇది 3,396 మందు దుకాణాలకు లైసెన్సులు కూడా ఇచ్చారు. మంగళవారం కెంచి 9వ తారీఖు దాకా టెండర్లకు దరఖాస్తులు కూడా తీసుకుంటారట. ఆన్లైన్, ఆఫ్లైన్ 2 తీర్ల దరఖాస్తులను పెట్టుకోవచ్చు అంటున్నారు. మరి ఆ టెండర్లకు ఎంత కట్టాలంటారా? ఎక్కువేం కాదు, ఇంత మునుపున్నంతే 2 లక్షలేనాట. దరఖాస్తులు చేసుకున్నాక ఫీజులు కట్టిన షిట్టీలను చక్కగా వాళ్లకు దగ్గర పాటలు
ఉన్న ఎక్సైజ్ పోలీసు వాళ్ళ కాడికి పోయి ఇచ్చి రావాలన్నట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే టెండర్ వస్తే ఏం లేదు గాని లేకుంటే టెండర్ కొరకని కట్టిన 2 లక్షలు ఇక రానట్టే. గట్ల 11వ తారీఖు నాడు ఎవరెవరికి దూకునాలు వచ్చినాయో చెప్తారట. అంటే 12వ తారీఖు నాడు ఇక గల్లపెట్టిలకు పూజలు చేసుడే. ఈ ఒకటే కాదట నుళ్ళు పెద్ద పెద్ద పట్టణాలలో పెట్టుకునే తందుకు 12 ప్రీమియర్ స్టోర్లకు కూడా పచ్చ జెండా ఊపిరట సర్కారోళ్ళు. గట్ల పాత పాలసీని ఎత్తేసిర్రు, కొత్త పద్ధతిని పట్టుకొచ్చిర్రు. ఇక పోయిన సర్కారోళ్ళేమో మందు కొట్లు తక్కువ చేసిర్రు, మందు సీసాలకు గట్టిగా పెంచిర్రు రేట్లు. వాళ్ళు అవునంటే వీళ్ళు కాదన్నట్టు వాళ్ళు పెంచిన రేట్లను వీళ్ళు తగ్గించిర్రు. మందు బాబులకు తక్లీఫ్ ఉండొద్దని మందు కొట్లను అందుబాటులోకి తెచ్చిర్రు. ఇక ఇప్పటి సంది ఏపీలో కూడా మందు సీసాల కొరకు పక్క రాష్ట్రాలకు పోయేటి తిప్పలుండదు. పొలిమేరల పోలీసు వాళ్లకు దొరికితే కేసుల పాలయ్యే బాధ ఉండదు. ఏదేమైనా ఏపీలో మందు బాబులకు కూడా కిక్కుపోండ్రి. కవితక్క జైల్లో ఉన్నప్పుడు ఒంట్ల పానం సుస్తైందంటే దాఖానకు కొంచెం వేరు పోలీసోళ్ళు. ఏ సుస్తు లేదు గిస్తు లేదు అంత నాటకం. ఆమెకేమైంది సక్కగున్నది ఏదో కేసులంగా బయటపడాలని పానం మంచిగా లేదని నాటకం ఆడుతుందని పడని పార్టీ వాళ్ళు ఆడిపోసుకుర్రు. కానీ ఇప్పుడు బయటకు వచ్చినాక కూడా అక్క మళ్ళోసారి దాఖానకు పోయిందట. అక్క ఒంట్ల పానం ఎట్లుందో ఒక్కసారి అరుచుకొని వద్దాం పారి మనం కూడా. అయినోళ్ళు అయ్యో అన్నారు, పడిపడనోళ్ళు నాటకం అన్నారు. ఇంతకు మునుపు తీహార్ జైల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ కవితక్కకు ఒంట్లో సుస్తైందంటే జైల్లంగా బయటపడేతందుకే నాటకం ఆడుతుంది అన్నారు చాలా మంది పడిపడని పార్టీలోళ్ళు. గాని అదేం లేదటనుళ్ళు. అక్కకు నిజంగానే ఒంట్లో పానం మంచిగా లేదట. అందుకనే జైల్లంగా బయటకు వచ్చినాక పదవుతులు ఇంట్లో నిమ్మలం అయ్యి మళ్ళీ పాలు ఒంట్లో పానం ఎట్టుందో తెలుసుకునేందుకు దవాఖానకు పోయింది కవితక్క. పొద్దుగాలనే ఇంటి ఆయన నెంబడేసుకొని పట్నం గచ్చిపోలీలున్న ఏఐజీ దవాఖానకు పోయింది. అక్క ఒంట్ల పానం ఎట్టట్టున్నది, ఎందుకు సుస్తైతుంది అనేటి దాని మీద డాక్టర్లు టెస్టులు కూడా చేసిరట. టెస్టులన్నీ వచ్చేటందుకు ఆలస్యం అవుతుంది అనేటాళ్లకు పొద్దు కిందానికి అక్కడనే ఉన్నది దవాఖానలా. ఈ గట్ట గుండె టెస్టులు, ఆ టెస్టులు, ఈ టెస్టులని చాలా టెస్టులే చేసిరట. మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారో దవాఖానకేమో తెలియదు గాని పొద్దుకాల టెస్టులన్నీ వచ్చినాక డాక్టర్లతో మాట్లాడి ఇంటికి పోయింది కవితక్క. ఢిల్లీ మందు సీసాల కేసులున్న కవితక్క తీహార్ జైలు ఉన్నప్పుడు కూడా ఇట్టనే ఒంట్లో సుస్తైందంటే ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ దవాఖానకు తీసుకుపోయి అక్కడి పోలీసు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు కూడా అట్టిన అయ్యేటాళ్లకు మళ్ళోపాలి డాక్టర్ల తానికి వచ్చింది అన్నట్టు. అప్పుడంటే ఇంటోళ్లకు, పిల్లలకు, అమ్మ నాయనకు, అన్నకు దూరంగా ఉన్నది కాబట్టి బెంగ పెట్టుకొని సుస్తైంది. గాని ఇప్పుడు అందరు ఉండనే ఉండే. ఇప్పుడేమింది అనుకుంటున్నాడ చాలా మంది పడిపడని వాళ్ళు. అయినా ఎవరు తిప్పలాళ్ళయి, ఎవరు బాధలాళ్ళయి. ఒంట్ల పానం మంచిగా ఉంటే అక్క మాత్రం దవాఖానకి ఎందుకు పోతుంది అనుకుంటున్నాడ ఇంతమంది. ఏం కాదు తీయక్క అనేటోళ్ళు ఎట్టున్నా అంటారు గాని నువ్వైతే మంచిగా చూపెట్టుకో అక్క, ఏం కాదు గాని. ఎంకన్న స్వామి లడ్డు పంచాది అటు ఇటు పోయి ఏపీ రాజకీయాలలో పెద్ద దుమారమే లేపింది. భక్తులంతా ఎంతో పాయరంగా తినే లడ్డూల కల్తీ నెయ్యి కలిపిర్రు అని అధికార పార్టీ వాళ్ళు. లేదు మీరొచ్చినాకనే ముచ్చట బయటపడ్డది కాబట్టి అది మీ పనే అని ఎగస్ పార్టీ వాళ్ళు. గిట్ల తప్పు మీదంటే మీదే అని పంచాది ముదిరి పాకాన పడ్డది. గా ముచ్చట్ల ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సారు ప్రాయశ్చిత దీక్ష కూడా పట్టిండు అన్నట్లు పవన్ సారు ఎంకన్న కొండకు పోయిండట. మరి గా ముచ్చటేందో చూద్దాం బార్రి. ఎంకన్న స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపిర్రు, గట్ల కలిపి ప్రసాదాన్ని ఆగం చేసిర్రు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సారు ప్రాయశ్చిత దీక్ష పట్టిన ముచ్చట మీకందరికీ ఏరుకున్నదే కదా. గా దీక్ష పట్టి 10 వద్దులయ్యింది. ఇక స్వామి వారిని దర్శనం చేసుకుని దీక్ష ఇడుస్తా అని పవన్ సారు ఎంకన్న కొండకు పోయిండు. రేణిగుంటకేంచి కాన్వాయ్ ఎమ్మటి రాంగా అలిపిరికి పయనమైండు. అనుకున్న సమయం కంటే గంట ముందే వచ్చిన పవన్ సారు మొదలు ఎట్ల పోతే భక్తులకు ఇబ్బంది ఉండదని అధికారులతోని మాట ముచ్చట చేసిండు. ఆఖరికి అలిపిరికెంచి కొండ మీద దాకా కాలి నడకనే పోతా అని చెప్పిండట. దీంతోని అధికారులు మెట్ల మార్గంలో వచ్చిపోయే భక్తులకు ఎసొంటి తిప్పలుండొద్దని ఆళ్లకు సపరేట్ తొవ్వ ఇడ్చిర్రట. సార్కు ఇంకో తొవ్వ పెట్టిర్రట. అట్లా చుట్టూ తాడు పట్టుకొని నడమన సార్ను నడిపించుకుంటా కొండకు తోలుకపోయిర్రు అధికారులు. ఈ రాత్రికి కొండపైన ఉన్న గాయత్రి సదన్ గెస్ట్ హౌస్ లో ఉంటాడట సారు. బుధవారం తెల్లారి స్వామివారిని దర్శనం చేసుకొని పట్టిన దీక్షను ఇడుస్తాడట. ఆ టెంక నిత్యాన్నదాన కార్యం ఎట్లెట్లయితుంది, క్యూ లైన్ లో ఉన్న భక్తులకు మునుపటోలే అన్ని తీర్ల ప్రసాదాలు అందుతున్నాయా లేదా అని ఇషారా చేస్తాడట. గిట్ల మెట్లతో వల్ల కాలినడకన పోతుంటే భక్తులంతా ఆగి మరీ చూసిర్రు. సార్ కూడా ఆక్కుంటా అందరినీ ఓపికతోని పలకరించుకుంటా ముంగటికి పోయిండు. అయితే బుధవారం నాడు దీక్ష ఇడిచి భక్తులకు ఇంకేమన్నా తిప్పలున్నాయా అని అరుసుకొని మళ్ళా పొద్దుక కూడా ఆడనే ఉంటాడట. అది అయిపోయినాక వారాహి యాత్ర మీటింగ్ కు పోతాడట. కుర్చీలకు ఎక్కినాక సార్ వస్తున్న బహిరంగ మీటింగ్ ఇదే అని
అటు జన సైనికులంతా తయారున్నారు. సార్ ఏం మాట్లాడతాడో ఇనాలే అని ఆత్రంతోని ఎదురు చూస్తుర్రు. మొత్తానికి లడ్డూ పంచాది ముచ్చట్ల ప్రాయశ్చిత దీక్ష పట్టిన సారు 10 రోజుల తర్వాత ఎంకన్న స్వామి కొండ మీద దీక్ష ఇడవబోతుండు. మరి ఇప్పటికన్నా గీ లడ్డూ పంచాది సలాడుతుందో లేదో చూడాలే. సర్కార్ బళ్ళు పేరుకే గొప్ప అని చెప్పుకుంటున్నాం గానీ ఒక బళ్ళే 200 మందికి ఒకటే బాత్రూమ్ ఉంది. ఒక బళ్ళే స్లాబులు పెచ్చులు ఊసిపోయి ఎప్పుడు కూలుతుందో తెలకుంటున్నది. ఇంకో బళ్ళనేమో పొల్లగాళ్లకు సరిపోను సార్లు లేక పాఠాలు చెప్పే దిక్కు లేకుంటున్నది. గిట్ల ఏ సర్కార్ బడి చూసినా ఏదో ఒకటి పొల్లగాళ్లను తిప్పల పెడతనే ఉన్నది. అగో గిట్ల దినం వస్తున్న వార్తలను చూసిన కలెక్టర్లు బళ్ళ బడవట్టిర్రు. మరి ఎక్కడెక్కడ పోయిర్రు, తిరిగి ఏమేం వరుసుకుర్రో చూద్దాం పార్రి. కలెక్టర్లంతా బల్ల తువ్వబట్టిర్రు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక గిట్ల ముగ్గురు ఆళ్ళ జాగలల్ల బళ్ళు ఇంకా హాస్టళ్ల షెక్కింగ్లకు పోయిర్రు. మొదలు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ పట్టణంలో ఉన్న మొగపొల్లగాళ్ల హాస్టల్ ను షెక్కింగ్ చేసిండు కలెక్టర్ వెంకటేష్ దోత్రే సారు. సోమవారం పొద్దుకు పోయి పొల్లగాళ్లతో కూసోని తిప్పలేందో అరుసుకుండు. చీకటి పడ్డాక ఆడనే వండుకుండు. తెల్లారి తమ్ముళ్లతో కూసోని బువ్వ తిన్నాడు. చదువు ఎట్లుంది అని అడిగి మంచి పువ్వే పెడుతుర్రా, పొల్లగా మెనూ ప్రకారం అన్ని అందుతున్నాయా అని తీర్ల ముచ్చట్లను సార్లను అడిగి తెలుసుకుండు. అటు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం షిట్కుల్లా ఆడపిల్లల బడిని చెకింగ్ చేసింది జిల్లా కలెక్టర్ క్రాంతి మేడం. పొద్దుక పోయి పొలగాళ్ల చదువు ఎట్లుంది, పంతులు సకాయ చెప్తుర్రా లేదా అని అత్త పత్త అరుసుకుంది. అందరినీ ఒకతన గుసబెట్టి ఎవరెవరికి ఏమేం డౌట్లున్నాయి అడగొచ్చు అని అందరి తిప్పలా ఒకటేసారి ఎరక వేసుకుంది. అటెంక షెల్లెళ్లతో కూసోని బుక్కులు మల్లేసుకుంటా మేం కూడా అప్పట్ల గిట్లనే చదివినాం రా, మీరు కూడా పట్టుదలతోని చదవాలి, మంచి కొలువు కొట్టాలే అని చెప్పుకొచ్చింది. ఇటు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్న మొగపొల్లగాళ్ల హాస్టల్ ను చెప్పా పెట్టకుండా పోయి చెకింగ్ చేసిండు జిల్లా కలెక్టర్ శశాంక సారు. తమ్ముళ్ళందరినీ గ్రౌండ్ లో కూసోబెట్టి ఎట్లా చదువుకోవాలి, ఆటలల్ల మంచి పేరు ఎట్లా తెచ్చుకోవాలి అని అన్ని పూసగుచ్చి చెప్పిండు. ఆ టెంక ఆళ్లతోని గూడి వాలీబాల్ ఆడిండు. చీకట్ల ఆడనే ఉండి కిచెన్ శుభ్రంగా ఉంటుందా, వంట సామాను మంచిగా వండుతున్నారా, 1కి 2కి పోతానికి సౌలతులు మంచిగున్నాయా అని గిట్లా అన్ని తీర్లా ఇషారా చేసిండు. పొద్దుగల తమ్ముళ్లతోని కూసోని బువ్వ కూడా తిన్నాడు. ఒకటే దినంలో ముగ్గురు కలెక్టర్లు ఆళ్ళ జాగల చెక్కింగ్లు చేసి పొల్లగాళ్ల తిప్పలు అరుసుకుర్రు. గిట్లా అన్ని దిక్కుల చేస్తే పొల్లగాళ్ల తిప్పలు బళ్లకు పట్టిన తాషీలు దెబ్బకు పోతాయి అని అనుకుంటుర్రు గి ముచ్చటిన పబ్లిక్. రెండు తెలుగు రాష్ట్రాలకు ఏ తిప్పలొచ్చినా అందరికంటే మొదలు నేనున్నా అంటాడు మన కేపాల్ సారు. ఎందుకంటే జనం అంటే ఆయనకు అంత పాయరం. మరి అందుకే అధికార పార్టీ వాళ్ళది ఏ చిన్న తప్పు దొరికినా ఎమ్మటే పట్టేసుకుంటాడు. అవసరమైతే కోర్టుల పిటిషన్లు కూడా వేస్తాడు. అగో మొన్న తెలంగాణలో ఓ పిటిషన్ వేసిండు. అది మరొక ముందే ఇప్పుడు లడ్డూ పంచాది మీద ఇంకో పిటిషన్ వేసిండు. మరి గిట్ల పిటిషన్ల మీద పిటిషన్లు ఎందుకు వేస్తుండో సార్ని అడుగుదాం పార్రి. తిరుపతి ఎంకన్న స్వామి లడ్డు మీద రాజకీయం ఏంది? గీ నాయకులు జయంగా కొండకొచ్చే భక్తులు చాలా మంది తగ్గిర్రు. గీ పంచాదిని ఎవ్వలకి వాళ్ళు ఆళ్ల పూట గడుపుకుంటానికి వాడుకుంటుర్రు అని ఘరమైన కేపాల్ సారు సీదావై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు. అధికారంలో ఉన్న కూటమి సర్కారు కుర్చీ దిగిపోయిన పంక పార్టీలు ఎవ్వల కాళ్ళు లడ్డూ పంచాదిని ముంగటేసుకొని సొంత మైలేజ్ పెంచుకుంటుర్రు. చంద్రబాబు అయితే ఆయన 100 రోజుల పాలనలో ఉన్న తప్పు తడాకలను డైవర్ట్ చేయడానికి లడ్డూ పంచాదిని తెర మీదకి తెచ్చిర్రు. All stupid politicians like Pawan Kalyan talking nonsense. I can create war. Are you the deputy chief minister? Are you a gangster? Chandrababu Naidu 100 రోజులు ముఖ్యమంత్రిగా 6 వాగ్దానాలు నెరవేర్చలేక అన్ని విధాల ఫెయిల్ అయి ఈ లడ్డూ వివాదాన్ని జూలై 13 నుంచి ఆయనకు తెలిసినప్పటికీ ఈ మధ్యన తీసుకొచ్చారన్నదే నిన్న సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కోర్ట్ 3లో నా వాదనలనే నేను రేజ్ చేసిన క్వశ్చన్లే కన్ఫర్మ్ చేశారు. సిటీ ఎంక్వైరీ జరగకూడదు, దొంగలు ఇన్వెస్టిగేట్ చేస్తే సత్యం ఎలా బయటకు వస్తుంది? జూలై నెలల రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ లో లడాయి షురూ చేసుడెనక మతలబేంది? మొదలు చంద్రబాబును పవన్ ను లడ్డు ముచ్చట మీద మాట్లాడు బంజేమనుర్రి. సిట్ అధికారులు ఏదో ఒకటి తెల్ల చెప్పేదాకా అలా నోర్లకు తాళం వేయమని చెప్పుర్రి అని కోర్టు సార్లను కోరిండట పాల్సారు. అట్లా ఏడుకొండల ఎంకన్న లడ్డు పంచాది ఇప్పుడు సుప్రీం కోర్టుకు చేరింది. మొత్తానికి పాల్సార్ పిటిషన్ పుణ్యమా అని చెక్కింగ్ల కోసం సిట్ అధికారులు కూడా రంగంలోకి దిగిర్రు. లడ్డు ప్రసాదం తయారు చేస్తున్న జాగల్లో ఇషారా చేసుడు షురూ చేసిర్రట.
మరి సిట్ అధికారుల షెక్కింగ్లతోనైనా గీ లడ్డు పంచాది ఒడుస్తుందో లేకుంటే ఇంకా కొత్త మల్పేదన్నా తీసుకుంటదో చూడాలి గాని పాల్సారంటే పాల్సారే పొర్రి. మొన్న తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలి అని హైకోర్టులో పిటిషన్ వేసిండు. దాంతోని కోర్టు సార్లు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు కోటాను కోట్ల భక్తులు నమ్మిక పడే ఎంకన్న లడ్డు మీద రాజకీయం చేస్తుర్రు అని పిటిషన్ వేసిండు. ఇట్లా 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఏ పెద్ద పంచాది లేచినా కూడా దాన్ని నేను సల్లార్పుతా అన్నట్లు పాల్సార్ పిటిషన్ పట్టుకుని తయారుంటుండు. పాల్సార్ మోక చూస్తుంటే దబ్బినే కేఏ పాల్కేంచి పిటిషన్ పాలని పేరుకెక్కే తట్లే కొడుతుండు పొర్రి అని అనుకుంటురు గీ ముచ్చటిన్నోళ్ళు. బడి పొల్లగాళ్లకు తాతీలు ఎక్కువ వచ్చే పండుగ ఏదన్నా ఉన్నదంటే అదొక్క దసరా నేనుల్లా. ఎందుకంటే దసరా ముందొచ్చే బతుకమ్మ పండుగను 9 ఒద్దులు జరుపుకుంటారు. అందుకే బతుకమ్మ ఇంకా దసరా పండుగ 2 కలుపుకొని ప్రతేడు 10 రోజులకు తగ్గకుండా తాతీళ్ళు ఇస్తుంటది సర్కారు. అట్లనే గీసారి కూడా ఎప్పట్లెక్కనే ఇచ్చింది. మరి పండుగకు జనం ఎట్లా తయారైతుర్రు, సర్కారు ఎసొంటి సౌలతులు చేస్తుందో ఒకసారి అరుసుకొనొద్దాం పార్రి. దోస్తుగాన్ని కలవాలి అని ఒకళ్ళు, అమ్మమ్మోళ్ళ ఇంటికి పోయి రావాలని ఒకళ్ళు, బాయల ఈతలు కొట్టాలని ఒకళ్ళు, బజాట్ల బాత్కాని కొట్టాలని ఒకళ్ళు, గిట్ల ఎప్పటి సందో మనసులో అనుకుంటున్న ముచ్చట్లన్నీ గీ దసరా పండక్కి తీసుకోబోతుర్రు జనాలు. ఎందుకంటే దసరా తాతీళ్లు 10 ఒద్దులు వచ్చినాయి. దీంతోని పొద్దున లేస్తే పట్నాన్ని చూసి బోర్ కొట్టిన వాళ్ళంతా పల్లె బట పడుతుర్రు. ఇంటికి పోతే బాయి, పొలము, షెల్క, గొడ్డు, గోదా ఎట్లుంది సక్కులం అరుసుకోవచ్చు, నా అనుకున్న వాళ్ళందరినీ పలకరించి రావచ్చు. గిట్ల పుట్టిన ఊరిని కండ్ల నిండా చూసుకొని వద్దామని ఇంటిల్లాదులు మురుసుకుంటా తయారైతుర్రు. అయితే ప్రతి ఏడు దసరా పండక్కి పట్నం అంతా ఖాళీ అయినట్లే గీసారి కూడా అట్లనే అవుతుందని సర్కారోళ్ళు స్పెషల్ బస్సులు నడిపేతానికి తయారైనరు. తెలంగాణ ఆర్టీసీ తరఫుకెంచి 6000 స్పెషల్ బస్సులు నడుపుతాం, మంది మోకను బట్టి బస్సుల సంఖ్యను పెంచుతాం అన్నట్లు చెప్పుకొచ్చిండు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సారు. అయితే గా స్పెషల్ బస్సులన్నీ మంగళవారం చాలై మళ్ళా పండగ ఎల్లిందాకా నడుస్తాయట. కాబట్టి పట్నం కెంచి పల్లెకు పోతోళ్ళు ప్రయాణాల మీద రంది పెట్టుకోకుర్రి అని అంటూరు అధికారులు. ఇప్పటికే పల్లె వెలుగు ఇంకా ఎక్స్ప్రెస్ బస్సులన్నీ మహాలక్ష్మి పథకం కింద అమ్మలక్కలంతా ఆధార్ కార్డు పట్టుకొని పుకెట్ల ప్రయాణం చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఈసారి రద్దీ ఇంత ఎక్కువ ఉంటదని సరిపోను బస్సులు వేసినాం, కాబట్టి ఎవ్వరు ఫికర్ చేయొద్దు అన్నట్లు చెప్తుర్రు. అటు పోలీసోళ్ళు కూడా పట్నం ఇడిచి ఊర్లకు పోయేటోళ్లకు జాగ్రత్తలు చెప్తుర్రు. పండుగకు పోయేటోళ్లు పోలీస్ టౌన్ లో మీ ఇంటి వివరాలు ఇచ్చిపోతే మేము నజర్ పెడతాం, లేదంటే మీ పక్కింటి వాళ్లకు చూడమని చెప్పుర్రి. పైసలు ఇంకా ఇల్వగల్ల సొమ్ములేమన్నా ఉంటే మీ ఎమ్మటే పట్టుకోవర్రి, లేకుంటే బెంకుల పెట్టుకోర్రి అని జాగ్రత్తలు చెప్పుకొస్తుర్రు. ఇంకో ముచ్చటేంటిదంటే దసరా తాతీళ్లు మన కాడ 2వ తారీఖు సంధి ఉంటే ఏపీలో 3వ తారీఖు సంధి ఉన్నాయి. కాబట్టి పండుగలకు పోతోళ్ళు జర్రంతా వెనక ముందు చూసుకొని పోర్రి. ఇంకొన్ని బుడ్డ ముచ్చట్లున్నాయి, అవి కూడా ఫటాఫట్ ధనాదం చూసేద్దాం పార్రి. ఈ పట్టుకున్న గంజాయినంతా పోలీసులు ఏం చేస్తారో ఏమో అని ఇన్నొద్దుల సంధి అనుకున్నోళ్ళంతా గీ ముచ్చట బాగా చూడుర్రి. ఖమ్మం జిల్లాలో షెక్కింగ్లు జయంగా పట్టుబడ్డ గంజాయినంతా గిట్ల మంటలేసి కాలబెట్టిర్రు పోలీసులు. 72 కేసుల పట్టుబడ్డ 1120 కిలోల గంజాయి ప్యాకెట్లను కాల్చి బూడిద చేసిర్రు. కాలిపోయిన గీ గంజాయి విలువ దగ్గర 3 కోట్ల దాకా ఉండొచ్చని అంటుర్రు పోలీసోళ్ళు. ఖమ్మం డీసీపీ జనార్దన్ రెడ్డి సార్ పర్యవేక్షణలో అయిందట గీ కాలబెట్టే కార్యం. కూటమి సర్కార్ తెచ్చిన నూతన మద్యం పాలసీ జయంగా ఇన్నొద్దుల సంధి మందు దుకాణాలలో కొలువు చేస్తున్న బతుకులు ఆగమైతున్నాయి. గిట్లయితే మా ఇండ్లు రోడ్డున పడ్డట్లే అని శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటల మందు దుకాణాలలో పనిచేసే ఉద్యోగులు దుకాణం బంద్ చేసి ధర్నాకు దిగిర్రు. మందు దుకాణాలలో దొరికిన కొలువులే మాకు సర్కార్ కొలువులు అనుకున్నాం, చిన్నగా మెల్లగా పర్మనెంట్ అయితాయని అనుకుంటే గిట్ల నడుమంత్రాన మమ్మలను ఆగం చేసింది ఈ సర్కారు. జర్ర ఎట్లనన్నా చేసి మమ్మలను ఆదుకోవాలి అని లొలికి దిగిర్రు. వీళ్ళ దొంగ మొఖాల మన్ను ఏదన్నా పని చేసుకొని బతికితే ఏమైతుందిరా? ఇక గిడ పోలీసోళ్ళు కొత్త పెళ్లి పిల్లగాని తోలుకొచ్చినట్లు తోలుకొస్తారు చూడుర్రి, గీలే అద్దొంగ బద్మాష్గాళ్ళు. శ్రీకాకుళం జిల్లా దిక్కు ఒక గుంపు లెక్క మోపయ్యి 91 లక్షల ఇల్వగల 700 గ్రాముల బంగారం సొమ్ములు, అరకింట వెండి సామాన్లు, 4 బైకులు ఎత్తుకపోతే పోలీసోళ్ళు కూడా గుంపు లెక్కన వీడిపోయి దోలాడి పట్టుకొని జైల్లో పడేసిర్రు. మళ్ళా ఇంకోసారి దొంగతనం చేయాలంటే లాగులు తడిచేటట్లు ఓ మల్క అరుచుకోర్రి సార్లు అని అంటుర్రు. ముచ్చడి చూసిన అక్కడి పబ్లిక్.
ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అని అంటే గిదే కావచ్చు. నంద్యాల జిల్లా ఆత్మకూర్ల రైతుల కోసమని జిల్లా శాఖార బెంకు పెట్టిర్రట. అంటే గీ బెంకు ఒక్క రైతులకే అప్పులు ఇస్తదన్నట్లు. అట్లా స్ట్రాంగ్ రూమ్ కెంచి దినం పైకం తెస్తుంటే రోజుకింత ఏం తక్కువ 80 లక్షలను పొతం పెట్టిర్రట బెంకుల పనిచేసే అల్తాఫ్ హుసేన్, అసిస్టెంట్ మేనేజర్ రంగయ్య అంటోళ్ళు. ఈ నెల దాటంగానే లెక్కలు బొక్కలు అన్ని తీస్తే గీ ముచ్చట బయటపడ్డదట. ఇజ్జత్ పోతదని సాటుంగా ఇషారా చేస్తుర్రట బెంకోళ్ళు. చూడుర్రి ఎట్లున్నదో బెంకోళ్ళ ఉద్దర్కం.